వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఒక మ్యారేజ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు అయితే ఒక మినీ వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో అయితే ఊరికే చిన్న క్లిప్స్ అయితే తీసి మినీ వ్లాగ్ అయితే పెట్టాను. ఇప్పుడైతే లాంగ్ వీడియో అనమాట. ఇవి కూడా అయితే వీలైనంత వరకే అయితే వీడియోస్ తీసాను, అవే పెట్టేస్తున్నాను అనమాట. మీరు కూడా అయితే చూసేయండి. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మ్యారేజ్లో అన్నీ ఉంటాయి కదండి, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ రిసెప్షన్ ఇలా అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఫస్ట్ రోజు అనమాట పెళ్లి కూతుర్ని చేసిన రోజు. ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ తనని ఆశీర్వదించి హారతి అయితే ఇచ్చేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేసే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే ఉంది. లంచ్ కోసం అయితే ఇక్కడ పులిహోర, వంకాయ కర్రీ, పప్పు, అలాగే రైసు, గోంగూర పచ్చడి, అప్పడం, దొండకాయ ఫ్రై, స్వీట్ వచ్చేసి బూరె అనమాట. లంచ్కి అయితే ఇవే అనమాట లంచ్ ఐటమ్స్ అయితే. లంచ్ కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా ఆ రోజు వరకు అయితే అదే. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ హల్దీ రోజు. హల్దీ రోజు అయితే ముందుగా అయితే వచ్చిన వాళ్ళందరూ అయితే ఫొటోస్ దిగేశారు. ఫొటోస్ దిగడం అదంతా అయితే వీడియో తీయలేదు. ఫొటోస్ దిగడం అంతా అయిపోయిన తర్వాత కాసేపు అయితే డ్యాన్స్లు అయితే చేశారు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారండి. ఇక్కడ పిల్లలు చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. నేను మ్యూజిక్ అయితే పెట్టలేదు, కాపీరైట్ వస్తుందని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. ఇంకా డ్యాన్స్లు అయిపోయిన తర్వాత మంగళ స్నానంకి అయితే ముందుగా అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టేసి ఆంటీ అంకులు, అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళైతే ముందుగా అయితే మంగళ స్నానం చేయించేశారు. ఇంకా మిగతా వాళ్ళు అందరూ వచ్చింటారు కదా, మిగతా అందరూ వచ్చేసి 1 by 1 అయితే వెళ్ళి తనకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి మంగళ స్నానం అయితే చేయించేస్తున్నారు. ఒక్కొక్కసారి 2-3 అయితే వెళ్ళారనమాట. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఇలా చేయించేసిన తర్వాత లాస్ట్లో మేమైతే వెళ్ళాము. ఫ్రెండు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. వీడియోస్ అయితే నేను అన్నీ తీయలేదండి, కొంచెం కొంచెం వరకే తీసాను. మళ్ళీ వీడియో లెంత్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది కదా, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పి కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టేస్తున్నాను అంతే. ఇంక ఇలా అయితే అందరం వచ్చిన వాళ్ళమందరం అయితే మంగళ స్నానం అయితే చేయించేసాము. అందరు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఫోటోషూట్ కోసం అయితే మిగిలిన వాటర్తో అయితే అన్నీ ఇలా వేసేసారు. మంగళ స్నానాలు అయితే ఇలా జరిగాయి. ఇంకా వీటి తర్వాత ఇక్కడ ఒక వైపు అయితే ఇది జరుగుతుంది, మరొక వైపు అయితే అందరూ మెహందీ అయితే పెట్టించేసుకుంటున్నారు. కొందరైతే ఆల్రెడీ పెట్టించేసుకొని ఇక్కడ పక్కకు కూర్చున్నారనమాట. చూసారు కదా, వీళ్ళది అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే ఒకేసారి మెహందీ అయితే పెట్టించేసుకుంటున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే 1 by 1 వెళ్ళి మెహందీ అయితే పెట్టించేసుకొని ఇంకా లాస్ట్లో ఫొటోస్ కూడా దిగారనమాట. ఇంకా అందరి హ్యాండ్స్ అలా పెట్టేసి ఫొటోస్ దిగేశారు. ఇంకా ఈ హల్దీ కూడా అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ అయింది. క్యారెట్, కీరా, అలాగే మిర్చి బజ్జీ, వెజిటబుల్ బిర్యానీ, రైతా, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ, ఇది వచ్చేసి పప్పు అనమాట. పప్పు, సాంబారు, ప్లెయిన్ పెరుగు, నెయ్యి, పచ్చడి, ఫ్రై, ఆలు ఫ్రై, వడియాలు, ఇంకా స్వీట్ వచ్చేసి డబల్ కా మీఠా స్వీట్ అనమాట. లంచ్ వచ్చేసి ఇదే అండి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఆల్రెడీ చెప్పాను కదా, మేము అటెండ్ అయ్యాం కదా, మేము అటెండ్ అయిన అన్నింటిలో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అందరికీ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అందరము లంచ్ చేస్తూ ఒకవైపు ఇంకా మాట్లాడుకుంటూ, ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి అందరు మీట్ అయ్యేది, దానికోసమే ఇంకా అందరు చక్కగా మాట్లాడుకుంటూ ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ ఇలా తినేస్తున్నాం అనమాట. లంచ్ కూడా అయిపోయింది. ఇంకా హల్దీ రోజు వచ్చేసి వీడియో ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్కి అయితే ఇలా రెడీ అయిపోయాము. మ్యారేజ్కి వెళ్ళే ముందు ఇంట్లో అయితే ఇలా ఫొటోస్ దిగేసాము. ఫొటోస్ పిచ్చి ఉండేవాళ్ళు అలా దిగకుండా ఉంటారు అస్సలు చెప్పండి? నేనైతే అస్సలు ఉండను అనమాట. ఇంట్లో అయితే ఖచ్చితంగా 1 or 2 ఫొటోస్ అయితే ఖచ్చితంగా దిగుతాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యారేజ్కి అయితే నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. మ్యారేజ్కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళాక ఫంక్షన్ హాల్ కూడా ఎలా ఉందో మీకు ఒక్కసారి చూపించేస్తాను, మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి. లోపల వచ్చేసి అంతా ఇలా ఉందన్నమాట.
ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకసారి రిసెప్షన్‌కి కూడా ఎలా డెకరేట్ చేశారో మీకు కూడా ఒకసారి దగ్గర నుంచి చూపించేస్తాను, చూసేయండి. చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది కదండీ! ఇంకా ఇక్కడ పిల్లలైతే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్ పాప ఇందాక మినీ వీడియోలో అయితే చూసారు కదండీ ఈ పాపని. ఆ పాప మా చిన్న బాబు అనమాట. ఇక్కడ పక్కన పాప మా అపార్ట్మెంట్ పాపే ఈ పాప కూడా. ఇంకా అందరం ఇలా ఫొటోస్ దిగుతూ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. మా బాబు అయితే మా చిన్న బాబు ఇటు అటు పరిగెడుతున్నాడండి. వాడు కావాలనే పరిగెడుతున్నాడు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే. కాసేపు అయితే ఇంకా వచ్చిన తర్వాత ఇలా అందరం కూర్చొని కాసేపు మంచిగా మాట్లాడుకున్నాము. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేసేకైతే వచ్చేసాము. ఇక్కడ తమ్ముడు మా హస్బెండ్ అనమాట. ఇక్కడ పాప ఇందాక చూసారు కదా, ఆ పాప ఐస్ క్రీమ్ అయితే తింటుంది. మా పిల్లలు కూడా అంతే. ఫుడ్ అయితే చాలా తక్కువ తిన్నారు, ఐస్ క్రీమ్సే తిన్నారు అందరూ. ఇంకా పిల్లలు అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదండి, అందరూ ఐస్ క్రీమ్సే తింటూ ఉంటారు. ఇక్కడ పాప వాళ్ళ మమ్మీ డాడీ, ఇంకో పాప అని చెప్పాను కదా, ఆ పాప వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ. ఇంకా అందరూ అయితే డిన్నర్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ డిన్నర్కి కూడా ఏమేమి ఉన్నాయో మీకు కూడా ఒకసారి అయితే చూపించేస్తాను. మీరు కూడా అయితే ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పావు బాజీ అయితే ఉంది, పానీపూరి, నెక్స్ట్ పానీపూరి అయితే పెట్టారు. పానీపూరి అయితే అప్పటికప్పుడైతే మంచిగా పెట్టిస్తున్నారు. హ్యాపీగా తినేసాము. చాలా లైట్గా తిన్నాంలేండి పానీపూరి అయితే. ఇంకా వెజ్ మంచూరియా అలాగే నూడిల్స్. ఇక్కడ లైవ్ కౌంటర్ అనమాట. పెసరెట్టు, ప్లెయిన్ పెసరెట్టు, ఆనియన్ పెసరెట్టు, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, మిర్చి బజ్జీ, నాన్స్ అలాగే రోటీస్, పూరి, వంకాయ కర్రీ, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, పుదీనా రైసు, రైతా, వైట్ రైసు, ఫ్రై, ఆలూ కర్రీ, పూరిలోకి ఆలూ కర్రీ, పప్పు. ఇక్కడ పప్పు అయితే 2 రకాల పప్పులు అయితే ఉన్నాయండి. గోంగూర పప్పు అలాగే టొమాటో పప్పు, 2 పప్పులు ఉన్నాయి. సాంబారు, మజ్జిగ చారు, వడియాలు అయితే ఒక 2-3 రకాలైతే వడియాలు చేశారు. పచ్చళ్ళు, టొమాటో పచ్చడి అలాగే పుదీనా పచ్చడి, మ్యాంగో పచ్చడి, గోంగూర పచ్చడి అలాగే కీరా పచ్చడి, ఇన్స్టెంట్ కీరా పచ్చడి అనమాట. ఇక్కడ ప్లెయిన్ పెరుగు. ఇంకా ఇక్కడ బొబ్బట్లు అయితే చేస్తున్నారండి. బొబ్బట్లు ఓలిగలు అంటారు కదా, పోలీలు అలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు కదండి. ఆ బొబ్బట్లు అయితే చేసేస్తున్నారు. బాగా వేడిగా నెయ్యితో చేస్తున్నారు. టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి. అవి అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ కౌంటర్, పైనాపిల్, వైట్ యాపిల్, ఆరెంజ్, బ్లాక్ గ్రేప్, ఇక్కడ జామకాయ. ఈ ఫ్రూట్ ఏదో నాకు ఐడియా లేదండి, ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. పప్పాయ అలాగే వాటర్ మిలన్ అనమాట. ఫ్రూట్స్ కౌంటర్ అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసి స్వీటు, రస్మలై అండ్ కాలాజామ్ అనమాట. స్వీట్స్ వచ్చేసి ఇవి. తర్వాత ఐస్ క్రీమ్స్ వచ్చేసి బటర్ స్కాచ్ అలాగే వెనీలా ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్లో స్వీట్ పాన్ కూడా ఉంది. ఇంతే అండి డిన్నర్ రెసిపీస్ అయితే ఇవే. చాలా ఐటమ్స్ ఉన్నాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట ఫుడ్ అయితే. డిన్నర్ చేసి అయితే వచ్చేసాము. ఇక్కడ రిసెప్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరు వెళ్ళి విష్ చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. మేము కూడా అయితే విష్ చేసేసి ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా మ్యారేజ్ వీడియో అయితే ఇంతవరకే తీసానండి నేనైతే. కొంచెంగా చూసారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.